స్టేట్లు పోలీసులు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ అవసరమా కాదనే విషయంలో పోలీసులు రిమాండ్ విధించాలా లేదా అనే అంశంలో మ్యాజిస్ట్రేట్లు తగిన ఆలోచన పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేస్తే అత్యున్నత న్యాయస్థానం మేరకు ఇచ్చిన తీర్పులు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఒకటి. ప్రతిపౌరుడు తన హక్కులు తెలుసుకుని చైతన్యవంతులు కావాలన్న లక్ష్యంతో ఇప్పటికే అటు పోలీసులు ఇటు మ్యాజిస్ట్రేట్లకి మార్గదర్శకంగా నిలుస్తున్న దశాబ్దం నాటి అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పుది. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే తీర్పును ఉటంకిస్తూ అరెస్టులు రిమాండ్లు యాంత్రికంగా కాకుండా న్యాయబద్ధమైన విచక్షణతో జరగాల్సిన అవసరాన్ని ఏపీ హైకోర్టు తన సర్క్యులర్ ద్వారా గుర్తు చేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏరు దాటాక తెప్పతగలేడివే. ఆడబిడ్డ నిధికి ఎగనామంపై మహిళల మండిపాటు, ఇంటికొచ్చి హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా? మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా? ఇచ్చిన హామీ మేరకు నెలకు 1500 ఇవ్వాల్సిందే. 13 నెలల బకాయిలు 19,500 వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఎవడు అడుగుతున్నారు? ఆ మహిళలు వచ్చి రోడ్డు ఎక్కేది లేదు, వాళ్ళు అడిగేది లేదు. వాళ్ళ తరపున వాళ్ళు అడుగుతున్నారంటూ సాక్షి రాసుకొస్తుంది. అయితే రాష్ట్రాన్ని మధ్యాంధ్ర